మిడిల్ ఈస్ట్లో యుద్ధం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన అత్యంత అధునాతన ప్రాణాంతక క్షిపణులు రంగంలోకి దించి గల్ఫ్ రీజియన్ను వణికించేస్తోంది. కువైట్, బహ్రెయిన్, యుఏఈ, జోర్డాన్ వంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు మరియు కీలక మౌలిక సదుపాయాలపై ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ భీకర దాడులన్నింటిలో ఒకే ఒక్క మిసైల్ పేరు ఇప్పుడు ప్రపంచ రక్షణ రంగ నిపుణులను నివ్వెరపరుస్తోంది. అదే ఖైబర్ షెకాన్. ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా చెప్పుకునే అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సైతం ఈ కొత్త రకం క్షిపణిని అడ్డుకోలేక చేతులెత్తేశాయి. అసలు ఈ క్షిపణి ప్రత్యేకత ఏంటి? గల్ఫ్ దేశాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే అమెరికా బలగాలు ఇరాన్ సైనిక అనుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరపడంతో ఇరాన్ తన ప్రతీకార దాడులను గల్ఫ్ దేశాల వైపు మళ్లించింది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళానికి చెందిన ప్రతిష్టాత్మక 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని, అలాగే ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విరుచుకుపడింది. అంతేకాదు కువైట్లోని ఒక ప్రధాన విద్యుత్ మరియు నీటి ప్లాంట్పై ఇరాన్ క్షిపణులు పడ్డంతో ఇక్కడ భారీగా మంటలు చెలరేగాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఏకంగా 3 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. గల్ఫ్ రీజియన్లో అమెరికా కూటమికి గట్టి బుద్ధి చెప్పడమే లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడుతోంది. అమెరికా రక్షణ శాఖ అధికారుల అంతర్గత నివేదికల ప్రకారం ఇరాన్ ఉపయోగిస్తున్న ఈ ఖైబర్ షెకాన్ క్షిపణులు అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను చాలా సులభంగా దాటుకుని వెళ్తున్నాయి. ఈ క్షిపణికున్న అతిపెద్ద టెక్నికల్ ప్రత్యేకత ఏంటి అంటే దీని ముందు భాగంలో ఉండే వార్ హెడ్ ప్రయాణ చివరి దశలో క్షిపణి నుంచి విడిపోతుంది. అలా విడిపోయిన తర్వాత అది గంటకు ఏకంగా 6000 మైళ్ల వేగంతో, అంటే సుమారు గంటకు 9600 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ శత్రు దేశాల రాడార్లను తప్పుదోవ పట్టించడానికి తన ప్రయాణ మార్గాన్ని క్షణాల్లో మార్చుకోగలదు. దీనివల్ల అమెరికాకు చెందిన పేట్రియాట్ థర్డ్ వంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సైతం ఈ క్షిపణిని గాల్లోనే పేల్చేయలేక పూర్తిగా విఫలమవుతున్నాయి. ఈ ఖైబర్ షెకాన్ క్షిపణుల తయారీ ఇరాన్కు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. కానీ వీటిని అడ్డుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఉపయోగించే ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర $1 మిలియన్ ఉంటుంది. అంటే ఇరాన్ ఒక తక్కువ ఖరీదైన క్షిపణిని వదిలితే దాన్ని అడ్డుకోవడానికి అమెరికా కోట్లాది రూపాయల ఖరీదైన క్షిపణులను వాడాల్సి వస్తోంది. అంత ఖర్చు పెట్టిన ఈ అడ్వాన్స్డ్ క్షిపణులను 100% అడ్డుకోవడం అమెరికా సైన్యానికి సాధ్యం కావడం లేదు. పైగా ఇరాన్ తన భూగర్భ క్షిపణి కేంద్రాల నుంచి వీటిని నిరంతరాయంగా తయారు చేస్తూనే ఉంది. ఈ క్షిపణులను ఇరాన్ ఫిక్స్డ్ లాంచ్ సైట్ల నుంచి కాకుండా మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడికైనా సులభంగా తరలించి చాలా వేగంగా ఇంధనాన్ని నింపి నిమిషాల వ్యవధిలోనే లాంచ్ చేస్తోంది. దీనివల్ల ఇరాన్ లాంచ్ సైట్లను ముందుగానే టార్గెట్ చేయాలి అనుకుంటున్న అమెరికాకు ఇరాన్ దొరకడం లేదు. ఈ క్షిపణుల దాడుల భయంతో గల్ఫ్ దేశాల్లో విమాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవేళ అమెరికా గల్ఫ్ దేశాలలోనే తమ బేస్లను రక్షించుకోలేకపోతే సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ కూటమి దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉంది. ఈ విధంగా ఇరాన్ తీసుకొచ్చిన అడ్వాన్స్డ్ ఖైబర్ షెకాన్ క్షిపణులు గల్ఫ్ దేశాల భద్రతను, అమెరికా సైనిక సామర్థ్యాన్ని తీవ్రమైన సవాలులోకి నెట్టేశాయి. మరి రాబోయే రోజుల్లో అమెరికా ఈ క్షిపణులను అడ్డుకోవడానికి ఎలాంటి కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది? ఈ యుద్ధం మరింత ముదిరి గల్ఫ్ దేశాలను ఎలాంటి సంక్షోభంలోకి నెట్టబోతోంది అనేది చూడాలి.